ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. స్టూడియోలో షూటింగ్ చేసి బోర్ కొట్టిందండి. అందుకని ఈ రైలు పట్టాల మీద పడ్డాను. రైలు రోకో సీజన్ కదండి. అసలు రైలు పట్టాల మీదకి అడుగు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తానని డీజీపీ దినేష్ రెడ్డి గారు హుకుం జారీ చేస్తే అబే అదేం కుదరదు ససేమిరా అంటున్నారు ఆందోళనకారులు. అదొక వైపు అయితే సమాంతరంగా ఉండే ఈ రైలు పట్టాలు చూస్తే నాకేం గుర్తుకొస్తుందంటే మన రాజకీయ నాయకులు గుర్తుకొస్తున్నారండి. సమైక్యవాదులు, తెలంగాణ వాదులు ఎవరి దారిన వాళ్ళు అలా తిన్నగా పోతున్నారే తప్ప కలవట్లేదండి. కలిస్తే కదా సమస్య పరిష్కారం అయ్యేది. ఎనీవే ఏం జరుగుతుందో చూద్దాం. चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाँव चल छैया छैया सारे इश्क की छाँव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 चिक बुक राइले अदरन तीनी स्टైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే చిక్ బుక్ రైలే అదరన్ తీని స్టైలే చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే దీని చూపుకులేదు ఏ భాష కళ్ళలోనే ఉంది నిష ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును సోష చిక్ బుక్ రైలే అదరన్ తీని స్టైలే చక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే మరీ రైలు పట్టాల మీద అంటే కష్టం అండి. ఎందుకంటే మనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఏం చేస్తున్నారంటే ఈ రైల్వే డ్రైవర్లు నన్ను చూడంగానే బండి ఆపేస్తున్నారు. ప్రయాణికులకి ఎంత కష్టం అండి. అందుకని నేను ఏం చేశానంటే పక్కనే కొంచెం ఇలా దిగొచ్చానండి. ఇంతవరకు మన నాయకులు ఎంట్రీ చూశారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపిస్తాను, వాళ్ళతో కాసేపు ముచ్చటిద్దాం. రండి సార్, రండి రండి రండి. ఓకే 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 కంట్రోల్ కంట్రోల్. ఓకే సార్, ఓకే ఓకే. కేసీఆర్ గారు మీరే చెప్పాలండి, అసలు రైలు రోకో పరిస్థితి ఏంటి? డీజీపీ దెబ్బకి మీరేమైనా వెనక్కి తగ్గారా? టోటల్ షెడ్యూల్ ఏంటి అసలు? ఎవర్రా పోయి మాకు దమ్కి ఇచ్చేది? మేమే ఢిల్లీకి పోయి దమ్కి ఇచ్చినాం. ఇక బిడ్డ నేను అక్కడే చెప్తా ఉన్నా, ఏది ఏమైనా ఈ సకల జనుల సమ్మెకి ఇట్లా ఆగేది లేదు. ఈ 15, 16, 17 తేదీలవి రైలు రోకో ఆపేది లేదు. మీరు 10 ఏళ్ళు శిక్ష చేసినా, యావజ్జీవ శిక్ష చేసినా, స్పాట్లో అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోయినా మేము భయపడేది లేదు. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం తర్వాత గా స్థాయిలో మా ప్రజలు కార్యకర్తలు కలిసి చేస్తున్నటువంటి సంగ్రామం ఇది. డీజీపీ లేదు, గీజీపీ లేదు. ఎవరిని బెదిరిస్తారా మీరు? ప్రభుత్వం ఎంతమందిని బెదిరిస్తుంది, ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది. బిడ్డ చూద్దాం గది చూద్దాం. బాగుంది సార్ మీ సకల జనుల సమ్మె.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు చక్కగా జీతాలు తీసుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఉద్యోగస్తులకు మాత్రం జీతాలు ఉండవు, మొండి చెయ్యి. రాజకీయ నాయకుల మనవలు మనవరాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్లో హ్యాపీగా చదివేస్తుంటారు. మధ్యలో పేదవాడి పరిస్థితి మాత్రం గోవిందా గోవిందా. ఏ బక్వాసును ఏదైనా చెప్పు, ఏదైనా ఆరోపించు, కానీ ఈ సమ్మె అయితే ఆపేది లేదు. ఈ తెలంగాణలోన ప్రతి నలుగురిలో ఒక్కరు రైలు పట్టాల మీదకి వస్తారు. అంటే 1,000,000 మంది వస్తారు. 1,000,000 మందిని అరెస్ట్ చేస్తాడు పోయి మీ డీజీపీ. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టు, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఇది ఇట్లా ఆగేది లేదు. చూస్తున్నా కదరా పోయి అంగమంతా. నాపై ఎన్ని కేసులైనా పెట్టండి, కావాలంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, నాకే డోకే లేదు. కానీ నంగనాచి తొంగబోర కబుర్లు గిట్ల చెప్తాను చూడు, గీ సీఎం గీనికి అసలు తెలంగాణ ఇచ్చుడు ఇష్టం లేదు రవి. ఎందుకంటే గీని ఈడ పుట్టి పెరిగి గా చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ ఆడికి పోయి ఓట్లు అడగాలి కదా, మళ్ళీ గీ హైదరాబాద్లో తిరగాలి కదరా. తెలంగాణకి ఇట్లా వచ్చినాక గీ హైదరాబాద్లో గాయన పరాయుడు అవుతాడు. అయినా గే సీఎంకైనా గీ హైదరాబాద్లో పరాయుడు అవుడు ఇష్టం ఉంటుందా? అందుకే ఈ నాటకాలన్నీ ఆడుతా ఉన్నాడు. సీఎం సాబ్ మీ స్పందన. ఇగో చూడండి, ఇప్పటికైతే రాష్ట్రం సమైక్యంగానే ఉంది. ఇంకా తెలంగాణ అయితే రాలేదు కదా. మొత్తం రాష్ట్రానికి నేనే ప్రతినిధి. ఇంకట్టనే ప్రభుత్వం నడిపేది కూడా నేనే. ఏమన్నా అయితే అడిగేది ఎవరినండి? నన్నే కదా. ఇంకెప్పటికే 80 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా ఎక్కడో కాదు, తెలంగాణలోనే. ఇంక పేదలంతా గుడక నలిగిపోతా ఉన్నారు. తినేదానికి తిండి లేదు, పంట గుడక లేదు. అందరు గుడక నన్ను ఆడిపోసుకుంటా ఉన్నారు. చేసేదంతా గుడక కేసీఆర్ చేస్తా ఉన్నారు. ఇంక హైదరాబాద్ తో పాటు తెలంగాణలో మొత్తం గుడక 70 లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. వాళ్ళంతా గుడక పరీక్షలు రాయాలనో వద్దా? ఇంక వాళ్ళకి ఉద్యోగాలు కావాలనో వద్దా? అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతా ఉన్నారండి? ఏదైనా చేయాలంటే ప్రజాబద్ధంలో చేయాలా, అంతేగాని రైలు రోకోలు సమ్మెలతో ఒరిగేదేం లేదు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఆపండి. రైలు పట్టాల మీద పెట్టినా సరే నేను లేకుండా ఎపిసోడ్ చేయడానికి లేదు. మా జగన్ గారు ఉన్నప్పుడు నేను ఉండాల్సిందే. ఆపండి, నేను వచ్చే వరకు వస్తున్నా. చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన, కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నీ ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయిలే చీరి బళ్ళు. చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన. మన రాజకీయ నాయకులు ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది, ప్రతిస్పందించాల్సి ఉంది. అయితే ఈ లోపల అంబటి రాంబాబు గారు మీరు లేక జగన్ గారికి అయ్యా మీ ప్యార్ కాసేపు రోకో. గానీ ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాసేపు ఎపిసోడ్ రోకో.